ప్రైజ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది 136వ కీర్తన 25వ లేఖనాన్ని స్పష్టంగా మనం చదువుకుందాం. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇస్తున్నాడు, ఆయన కృప నిరంతరముండును. అవును, ప్రభువుల వారు సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. అంతేకాదు సర్వ శరీర ఆత్మలకు దేవుడై ఉన్నాడు. అట్టి దేవుడు సర్వ జీవరాశులకును ఆహారం ఇస్తున్నాడు. ఆయన కృప ఎన్నడూ ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని విడిచిపెట్టదు. ఆయన కృప చేత మనల్ని కనికరించుతూ మనకు కావలసిన అనుదినమైనటువంటి అవసరములను తీర్చుతూ ఈవులను దయచేస్తున్నటువంటి దేవాతి దేవునికి ఎంతైనా మనం రుణపడి ఉన్నాం. అట్టి దేవుని పక్షముగా మనము స్థిరమైన వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, అంతేకాకుండా ఆయన మీద మొదట ఎటువంటి ప్రేమ ఉన్నదో మనందరికీ చివరి వరకు కూడా అదే ప్రేమతో మనము జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన కృప మనలను ఇడిచిపోదు. మరి ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలనుకున్నట్లయితే మనము దేవుని యందు స్థిరమైన ప్రేమతో, మొట్టమొదటగా ఏ ప్రేమతో దేవుని మనం ప్రేమిస్తున్నామో అదే ప్రేమ చివరి వరకు ఉండగలిగినట్లయితే మరి దేవుని ప్రేమ, ఆయన కృప మన మీద ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఈ వాగ్దానం మనందరిలో నెరవేరేటగాను అందరం తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మా గొప్ప ఘనమైన తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నీ ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానంను మా అందరి జీవితములలో మీరే పరిపూర్ణముగా నెరవేర్చుతూ మీ కృప ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మలను మీరు ఎక్కడ నెడలో భద్రపరిచి కాపాడమని, మరి అట్టి ఈ ప్రార్థనలు ఏకీభించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటుండగా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.